కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. మనకు అతి త్వరలోనే ఉగాది రాబోతుంది. మనందరము కూడా నమ్ముతుంటాము, తెలుగు వారందరము కూడా మనకు ఉగాది మరుసటి రోజు నుంచే మనకు కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది అని చెప్పి. అయితే గత సంవత్సరము క్రోధినామ సంవత్సరము అని చెప్పి మనం విన్నాము, మాట్లాడుకున్నాము. దానికి సంబంధించిన ఇబ్బందులు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలు ఆ పేరులోనే ఉంది అని చెప్పి మనం చాలా భయపడ్డాము. అలాంటివన్నీ కూడా చవి చూడడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు రాబోతున్న ఉగాదికి మనకు రాబోతున్న తెలుగు నూతన సంవత్సరము శ్రీ విశ్వవసునామ సంవత్సరము. మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? మనం క్రోధి అని విన్నప్పుడు, క్రోధి అనగానే కోపం అని చెప్పి పేరులో కొంతవరకు మనం అర్థం చేసుకోగలిగాము. అది వాస్తవమా అని, అవాస్తవమా అని. కానీ విశ్వవసునామ సంవత్సరం అంటే మనకు అంతు చిక్కని విధంగా అయితే ఉంది. అసలు ఏంటి విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? మనకు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు ఉండబోతున్నాయి, ఎటువంటి మంచి ఫలితాలు ఉండబోతున్నాయి? మామూలుగా ఉగాది అనగానే పంచాంగ శ్రవణం, నిజంగా ఉగాది అనగానే షడ్రుచుల కలయిక, నవనాయకుల ఫలితాలు, ఇలాంటివన్నీ కూడా మన మైండ్లో కదలాడుతూనే ఉంటాయి, మెదలాడుతూనే ఉంటాయి. వీటన్నిటి గురించి క్లుప్తంగా తెలుసుకునేదాకా మనందరికీ కూడా అసలు నిద్రే పట్టదని చెప్పాలి. అయితే వీటన్నిటి గురించి తెలియజేయాలి అనంటే వాటన్నిటిపైన మంచి అవగాహన ఉన్న వ్యక్తి అయితే బాగుంటుంది అనిపించింది. అందుకే ఇప్పుడు నేను ఒక మంచి వ్యక్తిని మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఈ విషయాల గురించి చర్చించడానికి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త. ఆయన పంచాంగ శ్రవణము అనంటే మీ అందరికీ ఎంతో సుపరిచితం. ఆయన మీ అందరికీ ఎంతో సుపరిచితం. ఆయన గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నూతన సంవత్సరానికి సంబంధించి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా మీకు శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు అలాగే ఐ డ్రీమ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. నా తరఫున, మా ప్రేక్షకులందరి తరఫున కూడా. అసలు ఎలా ఉండబోతోంది, ఏంటి, ఏ రంగంలో ఎలా ఉంటుంది అన్నీ మాట్లాడుకున్నాం. పంచాంగ శ్రవణం గురించి, షడ్రుచుల గురించి ఓవరాల్గా. కానీ ప్రతి ఒక్కరూ ఎదురు చూసేది వ్యక్తిగతంగా ఏ రాశి వారికి ఎలా ఉంది అని చెప్పి. ఖచ్చితంగా రాశులు చూసుకోవడం చాలా మందికి అలవాటు ఉంటుంది. నా రాశి ఏం చెప్పారో ఏంటో, ఈ సంవత్సరం నాకు ఎలా ఉండబోతుందో, ఈ ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుందండి. నిజంగా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ విశ్వవసునామ సంవత్సరంలో? ముఖ్యంగా ముందుగా మేషరాశి నుంచి ప్రారంభం చేద్దాం. మేషరాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం తృతీయ స్థానంలో బృహస్పతి కొంత ప్రతికూలంగా ఉండడం, ఇక మేషరాశి వారికి వ్యయ స్థానంలో శని ప్రవేశించి ఏలినాటి శని ప్రారంభం అవడం, అలాగే మేషరాశి వారికి రాహు లాభస్థానంలో అనుకూలం, కేతువు పంచమ స్థానంలో అనుకూలంగా ఉండడం చేత మేషరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. మేషరాశి వారికి ఈ సంవత్సరం నుంచి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావం చేత మేషరాశి వారు అప్పు చెయ్యకూడదు, అప్పు ఇవ్వకూడదు. కొత్త ఇన్వెస్ట్మెంట్లు వంటివి, కొత్త కొత్త ప్రాజెక్టుల్లో మీరు ఏదైనా డబ్బు పెట్టడం ఇటువంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారు ఈ సంవత్సరం ఖర్చులు తగ్గించుకోవాలి. క్రెడిట్ కార్డులు వంటి విషయాల్లో కావచ్చు, ఖర్చుల విషయంలో, అప్పుల విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఏ విషయంలో కూడా చాలా ఖర్చు విషయంలో నియంత్రణతో ఉండాలి. అలాగే వ్యాపారంలో కొత్త కొత్త విషయాల్లో, పెట్టుబడి విషయాల్లో, నిర్ణయాల విషయాల్లో జాగ్రత్త వహించండి. కోర్టు విషయాలు, గొడవలు వంటివి కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనపడుతుంది మేషరాశి వారికి. ఆరోగ్యపరంగా ఎలా ఉంది? మేషరాశి ఉద్యోగస్తులకి, నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు అంత అనుకూలంగా లేకపోవడం, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ఉద్యోగం ఉంటుందా లేదా అన్నటువంటి భయాందోళన కొంచెం అధికంగా ఉండడం. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఉన్నారో వారికి ఆరోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెడతాయి. అయితే ఏలినాటి శని ప్రభావం ఉండడం చేత ఆరోగ్యంలో కూడా శ్రద్ధ వహించాలి. ఇక మేషరాశి వ్యాపారస్తులకి ఇది అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. గురుబలం కూడా లేకపోవడం వల్ల కొంత అనుకూలమైనటువంటి సమయం కాదు. మేషరాశి వారు రాహు బలంతో కొంత మొండిగా ముందుకెళ్ళిపోతారు. ఆ మొండి బలంతో కొంచెం మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు, కానీ
ప్రతి పని కొంత ఆలస్యం అవ్వడం, దగ్గరికి వచ్చి ఆగడం, ఇలాంటి స్థితి ఈ సంవత్సరం నుంచి కొంత మేషరాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనపడుతుంది. మేషరాశి వారి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి, దత్తాత్రేయుని పూజించండి. అలాగే మేషరాశి వారు దశరథ ప్రోక్త శని స్తోత్రం ఓం నమః కృష్ణాయ నీలాయ శికంఠ నిభాయ చ నమః కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వైనమైనటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించుకోవడం, మందపల్లి వంటి క్షేత్రాలను దర్శించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. ఓకే, అంటే మేషరాశి వాళ్ళకు కొంచెం మధ్యస్థంగానే ఉండబోతోంది కాబట్టి మీరు మధ్యస్థ నుండి చెప్పినట్టుగా కొంచెం ప్రతికూలంగానే ఉండబోతుంది కాబట్టి మీరు చెప్పిన లాస్ట్లో ఈ పరిహారం పాటిస్తే గనక కొంతలో కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. ఆఖరణ అసలు ద్వాదశ రాశుల్లో ప్రత్యేకించి కొన్ని రాశులు బాగున్నాయి, కొన్ని రాశుల పైన ఈ ప్రభావం ఉంది అని చెప్పుకోవాలంటే ఎటువంటి రాశులు? మనకి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఈ 12 రాశుల్లో అద్భుతంగా ఉన్నటువంటి ఏమైనా రాశులు అంటే ఈ సంవత్సరం వృషభ రాశి, తులారాశి, కన్యా రాశి, 3 రాశులకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది, కలిసి వస్తుంది. ఓకే, మధ్యస్థంగాను కొంచెం కలిసి వచ్చేటువంటి రాశుల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మనకి మిథున రాశి, వృశ్చిక రాశి, ధను రాశి మరియు మీన రాశి, 4 రాశులు కూడా మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఓకే, మిగిలిన రాశులకి కొంచెం చెడు ఫలితాలు, జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా మేషరాశి వారు, అలాగే మనకి కర్కాటక సింహరాశి వారు జాగ్రత్తలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. మకర రాశి వారు కూడా కొంచెం మధ్యస్థంగా ఉంది, వారు కూడా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఓకే కలిసి వస్తుందని సూచిస్తున్నాను. సంతోషం అండి. అయితే ఒక చిన్న సందేహం, మామూలుగా రాశి ఫలాలు విన్నప్పుడు చాలామంది స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నట్టుగా కూడా పేరును బట్టి చూసుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అయితే పేరును బట్టి చూసుకున్న వాళ్ళకి ఇది 100% మాత్రం వర్తించదు, అది వాళ్ళ వ్యక్తిగతాన్ని బట్టి ఉంటుందంటారు కదా, దీన్ని ఎవరు ఎంతవరకు తీసుకోవచ్చు అంటారు? చూడండి, ముఖ్యంగా ప్రతి వ్యక్తికి తన జాతక చక్రం చాలా ముఖ్యమైనది. అంటే జాతక చక్రం అంటే అతను పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైము, ఈ రెండిటితో ఏ నక్షత్రం ఏ రాశి వచ్చిందో అది చాలా ముఖ్యం. కొన్ని సందర్భాలు ఎవరి దగ్గరైనా నేను పుట్టిన సమయం లేకపోతే కనీసం డేట్ ఆఫ్ బర్త్తో ఆ రాశిని తీసేటువంటి ప్రయత్నం 100కు ఒక 80% అన్న విషయాల్లో చెయ్యొచ్చు. ఒక 20% అది కూడా చేయలేం, పాదాల భేదాలు రావచ్చు ఏదైనా. అందువల్ల మీ డేట్ ఆఫ్ బర్త్ టైం, కనీసం డేట్ ఆఫ్ బర్త్తో ఏ నక్షత్రం ఉన్నదో, ఏ రాశి ఉన్నదో అలా రాశి వాళ్ళు మాత్రమే ఈ రాశి ఫలితాలు వర్తిస్తాయి. ఓకే, ఆ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారం మీరు పేరు పెట్టుకుంటే, మీ పెద్దల పేరు పెట్టగలిగితే ఆ పేరు ప్రకారం ఉన్నటువంటిది అప్పుడు వర్తిస్తుంది. కానీ అలా ఈ రోజుల్లో 100% మందికి లేదు. అందువల్ల ఇది మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ టైంని బట్టి ఏ రాశి ఉందో ఆ రాశి ఫలితాలు, ఈ గోచార ఫలితాలు మనం చూసుకోవాలి. అవి ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తాయి, వర్తిస్తాయి. సంతోషం అండి. నిజంగా చాలా డీటెయిల్గా, క్లుప్తంగా రాశి ఫలాల గురించి అయితేనే కానివ్వండి, నవనాయకుల ఫలితాలు అయితేనే కానివ్వండి, చాలా మందిలో ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన విషయాలు చెప్పడం అనేది. ప్రజల్లో చాలా భయాలు కూడా మొదలయ్యాయి. ఇందాక మీరు చెప్పినట్టుగా షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, వీటి వల్ల చాలా ప్రమాదాలు రాబోతున్నాయని, కరోనా కన్నా మించిన మహమ్మారి రాబోతోందని, ఇలాంటి మాటలు వినటం వల్ల భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలంతా కూడా. నిజంగా వాటి నుంచి మీ మాటలు చాలా ఉపశమనం కలిగించేలా ఉన్నాయి. సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు.